మీ అందరికి తెలుసా తెలియదా? నాకు వేవాలే అయిపోయి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలియాలి కదా. నేను స్క్రీన్ లో ఒక పెద్ద పర్సనాలిటీ లాగా ఉంటాను. ఎదురుగా చూస్తే చాలా చిన్నగా ఉంటా. అంటే నేను మారువేషంలో వస్తాను అని ఎవరు గుర్తుపట్టద్దని. మీరు గుర్తుపట్టలేదు. ఎస్పీ సార్ ఉన్నారు, ఆయన కూడా తెలియాలి కదా. నేను అందుకోసం ఒక 10 నిమిషాలు సార్ ముందర నవ్వించినట్టు యాక్టింగ్ చేస్తే మీరు నవ్వినట్టు యాక్ట్ చేయాలి. ఓకేనా? ఐ లవ్ యూ. ఒక్కసారి మనసు పుట్ట గట్టిగా చెప్పడం పడింది. జబర్దస్త్ ఎంతమంది చూస్తారు? నేను చెయ్యట్టమన్నా నేను అడిగినా కానీ వినాలే. విని ఆన్సర్ చేస్తుంటే మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంటే కుడి చేయి ఉన్న వాళ్ళు చేయొద్దమ్మా. ఇప్పుడు చెప్పు, కుడి చేయి ఉన్న వాళ్ళే. మీకు రైట్ హ్యాండ్ ఎవరెవరికి ఉంది? రైట్ హ్యాండ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ హాల్లో రైట్ హ్యాండ్. సార్ ఫస్ట్ అమ్మా నువ్వు ఎత్తిన వీళ్ళెందుకు ఎత్తలేదు? రైట్ హ్యాండ్ లేదా తమ్మి? కుడి చేయి. మీ ఊళ్ళో కుడి చేయి ఏమంటారు? ఓకే, మీకేమి సార్? సార్ మీరు కూడా బాబులే. రైట్ హ్యాండ్. ఓకే, రైట్ హ్యాండ్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మీ సెల్ ఫోన్ తీసి పక్కన పెట్టుంది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కూడా వస్తుంది. ఒక్కసారి రైట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ మీరందరూ కూడా ఒకసారి గట్టిగా కెమెరా కవర్ చేయండి. అని ఎవరెవరు కొడతాం లేదు. చదువుగా గట్టిగా ఉంటుంది. 1 2 3. ఇలా రోజు 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పడితే మీ ఇంట్లో దోమలు రావు, అమ్ముతుడు. అదే 9 గంటల నుంచి 12 గంటల వరకు పడితే మీ ఇంట్లో దోమలు పడదు. నిజం, అమ్ముతుంది అదే చేస్తుంటా. ఏదండి ఈ విలన్లకు మంచి డౌట్లు వస్తాయండి. రాత్రంతా దోమలు కొట్టే సంసారం ఎప్పుడు చేయాలన్నా? మంచిగా ఉన్నాయి సార్. దోమలు కొట్టు ఫస్ట్, తర్వాత చూసుకుంటూ. కానీ ఇలా మనం చెప్పుకుంటూ పోతాం. జబర్దస్త్ లో తీసుకోవాలి 2 లక్షల కట్నం అనే స్కిట్ గుర్తున్న పిల్లలు మీ అందరికీ? అబ్బా గుర్తున్న అందరి కోసం వేసుకోండి. ఎవరన్నారండి మనలందరికీ ఏదో తలసీమ్యం ఉన్నదని ఏమున్నదని ఇంత మంచిగా చెప్తారు రా భయ్. హాస్పిటల్ ఎక్కడ ఉన్నది? ఏమేమి మిగిలి మీరందరూ కూడా అత్తలు. ఇప్పుడు అందరూ నేను ఒక అత్తమను, మీరందరూ అన్నులు. ఏ పండుగ నా కూతురు నా దగ్గరికి వస్తుందంటే మీరు ఎందుకు వస్తారో అడగాలి. ఓకేనా? ఏ పండుగ నా కూతురు నా దగ్గరికే వస్తుంది. తీసుకోలే అన్నచ్చా కట్నం. నా ధనిక, నా టమాటా, నీ కూర, నా కరివేపాకు, నా అగరబత్తి, థమ్సప్ లాగా మీకెంతుందో తలకాయ కూడా తినాలని నాకెంతుండాలి. ఇవన్నీ కూడా ఒక మాంటిజం తోటి, ఒక మాడ్యులేషన్స్ తోటి మీ ముందుకు వచ్చి ఇప్పుడు సినిమాలు చేస్తూ మీ ముందుకు రావడం జరిగింది. బేసిక్ గా నేను 2 విషయాలు చెప్తుంటా. ఇక్కడ ఒక్కొక్కరి గురించి చెప్పాలి. రాజేష్ గారు, ఆ రాజేష్ గారు వెనకాల ఏదో ఉంది, డాక్టర్ రాజేష్ గారు వెనకాల. అది నాన్న, ఎందుకంటే అది అనరాదు. అది అనరాకపోతే నా పేరు తక్కువ పడికి వీడికి ఇంజక్షన్ ఇవ్వాలని ఆయన చూసినందుకు నాకు పరిశాను. అందుకోసం రాజేష్ దాదా చెప్తాం. డాక్టర్ రాజేష్ దాదా. శంకర్ దాదా అక్కడ ఉన్నాడు, డాక్టర్ రాజేష్ దాదా ఇక్కడ ఉన్నాడు. చెప్తా. ఇక ప్రదీప్ కుమార్ సరకాయ మాట్లాడే విధానం చూస్తే ఈయన రిటైర్మెంట్ దగ్గరికి వచ్చిన డాక్టర్ అనుకున్నా. ఇప్పుడే వయసు బండి స్టార్ట్ అయినా నాకు ఇప్పుడే ఇక్కడికి వచ్చినాక అర్థమైంది. సో ఎందుకంటే ఆయన అడిగే విధానానికి నేనే నో అని చెప్పలేకపోయినా. రవి గారి ఇట్లా ఒక కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం అంది అంటే వస్తా సార్ అని చెప్పిన. ఇక్కడికి చూస్తే ఇంక పిల్ల నాకన్నా ఇంకున్నాడు. సార్ పెళ్ళేందా సార్? ఒక్కసారి నాకు కావాల్సిన జెన్యునిటీ సార్. చాలా బాగా చెప్పారు సార్, మంచిగా చెప్పారు సార్. నేను చూసిన ఎస్పీ సార్ వస్తారంటే ఆయన పెద్దగా వస్తాడేమో అని చూసిన. సారేమో టమాటా పండు లేక, ఎర్ర టమాటా పండు లేక, అదొక యాపిల్ పండు లేక, ఒక సిమ్లా యాపిల్ లేక ఎంత అందంగా ఉన్నాడు చూడు. అంటే వీళ్ళందరూ గురించి ఎందుకు చెప్తున్నారంటే డాక్టర్ రాజేష్ దాదా గారు కూడా చాలా యాక్టివ్ గా ఆయనే. ఎందుకంటే ఒక పేషెంట్ ను చూసే డాక్టర్ ఎలా ఉండాలంటే, డాక్టర్లు చూడంగానే ఆయనే సగం రోగం బయటికి పోవాలి. ఎలా అంటే వేసే బిల్లును బట్టి లేదా ముఖంలో నవ్వును బట్టి. అమ్మో బిల్లు బాగా ఎత్తాడు అన్నారంటే సగం రోగం పోతుంది. లేదా నవ్వించుకుంటా మాట్లాడతారు. సార్ మీ దగ్గర ఖచ్చితంగా ఇక్కడ నొప్పునే సార్, పోయింది సార్ అనేటట్టు ఉండాలి. అలాగే ఉండాలి సార్. థ్యాంక్ యూ సార్, మీరు ఇలాగే మెయింటైన్ చేయండి. మీరు ఇలాగే 100 సంవత్సరాలు జరుగుతుంది. ఇలా ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ పోతున్న పిల్లలు. ఇంత ముందు నేను చూసిన ఇక్కడ అంటే అమ్మ మీ చంద్రయ్య గురించి తర్వాత చెప్తా, మా అత్తగారి గురించి చెప్తలేదమ్మో అని అంటున్నాడు. నేను ఒక్కొక్కరి గురించి ప్రాసలు చెప్తా అమ్మా. అక్కడి నుంచి మాట్లాడుతుంది లలిత గారు అనుకుంటా. అనిత గారు, అనిత ఓ అనిత, మీ ఆయన వాడిని ఎప్పుడన్నా పాట ఒకసారి పాడమను. ఇంటికి పోనే ఒకసారి వాడు అను. పాడలేదనుకో డాక్టర్ దాదాపు పంపిస్తే ఒక ఇంజక్షన్ ఇప్పిస్తా. అది ఇలా ఉంటుందమ్మా. ఎందుకంటే అనిత గారి గురించి మాట్లాడతారు. అనిత గారు కండ
కండక్టర్, చంద్రలీల గారి అత్తగారు, పోలీస్ ఆఫీసర్ భార్య, ఇలా అంతేనా? ఓ అవును కాదు సార్, అదే డిపార్ట్మెంట్ లో భార్య. ఓకే, ఇన్ని లక్షణాలు 40 లక్షణాలు బాగా అలవాటు పడుతున్నది ఏంటో తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్. పిల్లలు సపోర్ట్ పడింది, గట్టిగా పడింది. మన జీవన్ ఏం చెప్తారు అందుకేనా? హలో నైన్ అంటే ఆ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ ఆయన కూడా ఆయన దగ్గర కూడా అట్నే మాట్లాడుతుంది. హలో అన్నం పెట్టు బయటి పోడే అంటే అలా ఉంటుందేమో అనిపించిందమ్మా. లేదు కదమ్మా. కండక్టర్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేస్తుంది, ఈలోపు టికెట్ తీసుకున్నాడు దిగుతాడేమో తొందర మనం అందరూ రెడీ ఉంటాం, తొందరగా ప్రాక్టీస్ చేసాం కదా అందరూ. అదే బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయమని నేను చూస్తే నాకు ఫస్ట్ మాకు ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ దొరుకుతూ ఉంటుంది. పిల్లలు అలాగే ఉంటుందా లేదా? కరెక్ట్ అయితే సపోర్ట్ కూడా, లేకపోతే మీ జేబులో చేతులు పెట్టు. థ్యాంక్ యూ. ఇలా పోతే చంద్రయ్య గారి గురించి చెప్పాలి. ఆమె సూర్యకాంతం లెక్క ఉంటుంది అనుకున్నా, అయస్కాంతం లెక్క అప్పుకోపోతా నాకేమరక పట్టుకోపోయి నీకు అప్పుకపోయినా. ఆర్ఫనైజ్ స్టార్ట్ చేసినా, మీరు ఒక కార్యక్రమం స్టార్ట్ చేసినా ఎందుకు బతుకోబోతారంటే మీ మనసు మంచిది, మీ పిల్లలు గొప్పవాళ్ళు, మీరు అనుకున్న సంకల్పం గొప్పది. కాబట్టి మీ అందరికీ ఇంకొక విషయం అంటే నేను చాలా చోట్ల విన్నా, ఇక్కడ సూపరింటెండెంట్ గారు కూడా ఉన్నారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. సార్ నేను తెలుసుకున్నా, ఏదైనా కార్యక్రమం వెళ్లే ముందు ఆ కార్యక్రమం గురించి తెలుసుకొని నేను వెళ్తా ఉంటా. బేసిక్గా నేను చిరంజీవి అభిమానిగా నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు బర్త్డేకు బ్లడ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను సార్. నేను కూడా అందరిలాగానే చిరంజీవి అభిమానిగా స్టార్ట్ చేశాను. కానీ అందులో ఇస్తున్న ఆనందం ఏంటంటే బ్లడ్ ఇచ్చినప్పుడు, ఎక్కించేటప్పుడు ఒక ప్రత్యక్షంగా ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి మేము ఇచ్చేటప్పుడు చూసి వాళ్ళకు ఆ అవసరం ఎంత ఉన్నది చూశాక నేను అలవాటుగా మార్చుకొని ఎవరెవరికి ఎప్పుడు కావాలన్నా ఇస్తూ ఉండే. అట్లాంటి సమయంలో నాకు ఈ తలసేమియా గురించి కావచ్చు, అదే మన డయాలసిస్ పేషెంట్ల గురించి తెలిసిందండి. వాళ్ళకి నేను గాంధీ హాస్పిటల్కి వెళ్ళా, మోర్ దెన్ 1000 పీపుల్, 1000 మందికి ఎక్కువ వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన ఫుడ్ తింటూ ఎవరిస్తారని బ్లడ్ అని ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు నాకు మనస్ఫూర్తిగా నేను డిసైడ్ అయింది ఏంటంటే నేను బ్రతికినంత కాలం బ్లడ్ ఇవ్వడానికి తోడ్పడతా, లేదా నాకు వీలైతే బ్లడ్ ఇస్తా అని చెప్పి ఆరోగ్య మనస్ఫూర్తిగా సంకల్పం తీసుకున్నా. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. విషయం ఏంటంటే నేనొక ఆర్గనైజేషన్ పెట్టి నేనొక చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేనొక దుకాణం పెడితే గిరాకీ కోసం వెతకాలి. ఆల్రెడీ ఒక మంచి సంకల్పంతో ఒక డాక్టర్లు కావచ్చు, కొన్ని ఆర్గనైజేషన్లు మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశాయి. వాళ్ళకి సపోర్ట్ చేస్తే చాలు అని చెప్పి నేను ఊరూరా ఎక్కడైనా పిలిచినప్పుడు మనస్ఫూర్తిగా నేను మనసును నింపుకొని ఇలా వస్తూ ఉన్నా. నాతో పాటు ఇక్కడ విక్రమ్ అని వచ్చాడు. ఒకసారి విక్రమ్ నిలబడాడు. మీరు ఎన్ని సీరియల్ చూసింటారు? కడబడి కోదలు, ఆయనకిద్దరు అంటే సీరియల్ పిల్లలు అన్నీ ఉంటాయి. మోగిన్ రేకులు, ఇంప రేకులు, ఏ సీరియల్ చూసినారు అది కిడ్నాప్ చేయాలన్నా రౌడీజం చేయాలన్నా మీరేస్తాడు. అవునా కదా? విలన్ విక్రమే కానీ మనసు మంచిది, అందుకోసమే తీసుకొచ్చా. వీడు కూడా రక్తదానం చేస్తూ రన్నింగ్ చేస్తూ ఇంత బాడీ పెంచిండు. ఎవ్వరు కూడా నేను చెప్తా తమ్ముడు కూర్చో, ఎవరిని మాట్లాడి ఆ మైకు నా చేతికి వచ్చినాక అమ్మతోడు చిన్నప్పటి నుంచి అదే అలవాటు. మళ్ళీ అనుకుంటా నన్ను మాట్లాడిస్తాడు అని లేచింది. అంత లేదదే కూర్చో, మంచి మంచిగా కూర్చోబెట్టిన. అలా ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా, మన దాంట్లో చాలా మందికి అపోహ ఉంది. అదేంటి? బ్లడ్ ఇవ్వడం వల్ల, బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మనం వీక్ అవుతాం, మన బలం పోతుంది, మన ఎనర్జీ పోతుంది అని. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఈ రోజుల్లో జరిగే ఒకే ఒక లాభం చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒకప్పుడు వ్యాయామం, రన్నింగ్ ఇలాంటి అన్ని ఉండేది. అందరూ వ్యాయామం చేసేది, రన్నింగ్ చేసేది, పని చేసేది. ఇప్పుడు అంతా బయలుకోని టైపు ఏసీలో పుడతారు, ఏసీలో పెరుగుతారు, ఏసీలో తిరుగుతారు. బ్లడ్ చేంజ్ అనేది జరగట్లేదు. మీరు బ్లడ్ డొనేట్ చేసినప్పుడు మీలో బ్లడ్ కొత్త రక్తం వస్తుంది, ముద్దలు అవ్వడం కావచ్చు, చిన్న చిన్న కాంప్లైంట్స్ ఉంటాయి, అవి డాక్టర్లు బాగా చెప్తారు. అలాంటి రాకుండా కూడా ముందుగా మీరు బ్లడ్ ఇచ్చి ఒకరికి లైఫ్ ఇచ్చి మీ లైఫ్ పెంచుకున్న వాళ్ళు అవుతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 100%. అండ్ వన్లో ఇందాక మనం అందరూ అంటుంటాం, మనం ఇక్కడ కూడా మాట్లాడుతుంటే తలసేమియా పేషెంట్లు అంటారు. తలసేమియా అనేది రోగం కాదు, వ్యాధి కాదు. క్లారిటీగా చెప్పాలంటే వాళ్ళు పేషెంట్లు కాదు. మనం చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించడం అంటారు చూసారా? పేరెంట్స్ వల్ల మనకు ఇప్పుడు మనకు గొప్ప తాగంగానే బ్లడ్ వస్తుంది, గడ్డ కట్టుకుపోతుంది, మళ్ళీ బ్లడ్ తయారవుతుంది. అలాంటి స్వయంగా శక్తి ఉండేది వాళ్ళలో కొంత తక్కువగా ఉంటుంది. అసలుగా లేకుండా కాదు, కొంత తక్కువ ఉంటుంది, ఒక్కొక్కరితో పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటుంది. అది వాళ్ళు తెలిసి కాదు, తెలియక కాదు, అలా వచ్చింది. దానికి మనకు అవకాశం ఉన్న వాళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తే వాళ్ళు కొత్త లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. తలసేమియా పేషెంట్ కాదు, వాళ్ళకు మంచి పేరు పెడదాం. TA1 టీమ్ 1
A1 అంటే మామూలు పిల్లలు ఉంటారు, బర్గర్ తింటారు, బిర్యానీ తింటారు, అన్ని తింటారు. వాళ్ళ లేని యాక్టివ్నెస్ వీళ్ళ దాంట్లో కూడా చాలా మందిలో చూస్తుంటాం. ఎగ్జాంపుల్ మీకు అందరికి చూపిస్తా. పిల్లలు ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. పిల్లలే అందరూ ఒకసారి గట్టిగా. మామూలు పిల్లల కన్నా ఎక్కువ అల్లరి చేసే శక్తి కూడా వీళ్ళలో ఉన్నది. ఆ దేవుడు ప్రసాదించిండు. వాళ్ళకు మనం చేయాల్సింది కొద్దిగా ఎనర్జీ మాత్రమే. సార్ మీకు టైం అవుతా ఉంది, నేను మళ్ళీ మీ అందరిని నవ్విస్తా. ఐ ప్రామిస్ ఇక్కడే ఉంటా. సార్ వెళ్తున్నారు కాబట్టి నాకు తెలుసు సమయం విలువ, అందుకోసమే ఇక్కడ నేను ఒక్కొక్క అసోసియేషన్ గురించి, మెడికల్ రిప్రజెంటేటివ్ల గురించి తర్వాత మాట్లాడతా, ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రుల గురించి తర్వాత మాట్లాడతా, కెమెరామెన్ల గురించి తర్వాత మాట్లాడతా, నాన్న చూసి అమ్మాయి గురించి తర్వాత మాట్లాడతా. చాలా చాలా థ్యాంక్స్.